ఫ్రెండ్స్ అది 19th సెంచరీ, ఓ 1910-15 అలా వేసుకోండి. అప్పట్లో డాక్టర్స్ ఏమనుకునే వాళ్ళంటే ప్రీమెచ్యూర్డ్ బేబీస్ ఉంటారు కదా, అంటే 9 months కంప్లీట్ అవ్వకముందే పుడతారు. ఆ పిల్లల్ని డాక్టర్స్ అసలు కన్సిడర్ చేసేవాళ్ళే కాదు. అంటే వీళ్ళు ఎక్కువ వీక్ గా పుడుతున్నారు, వీళ్ళని కాపాడాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది, కాపాడడం చాలా కష్టం, ఒకవేళ అన్ని చేసి కష్టపడి కాపాడినా వీళ్ళు పెద్ద కూడా వీక్ గానే ఉంటారు అని ఏదేదో చెప్పేసి ఇంకా అంతే. ఇంకా కానీ అప్పుడే మార్టిన్ అని చెప్పి ఒక అతను వచ్చాడు. అతని గురించి చెప్పాలంటే బేసిక్ గా చాలా వరస్ట్ ఫెలో అంట. అసలు అతను ఐడియాలజీ, అతని ఆలోచన విధానాలు అవన్నీ వింటే మాత్రం నువ్వు అసలు మనుషులు ఎట్ట పుట్టావుగా అని అనిపిస్తుంది. సర్లేండి, కంపు పనులు మనుషులు కాకుండా ఇంకెవరు చేస్తారు. ఇంకా ఇంతకీ ఏం చేశాడయ్యా అని అంటే, బయట సిచ్యువేషన్ ఇలా ఉందని తెలుసుకొని ఇదంతా గమనించి ఇప్పుడు దీంతో మనం క్యాష్ చేసుకుందాం, మనీ సంపాదిద్దాం అని ఒక ఐడియా వేసుకుని ప్రీమెచ్యూర్డ్ బేబీస్ ఉంటారు కదా వాళ్ళందరినీ, అంటే రకరకాల హాస్పిటల్స్ అన్నిటికి వెళ్ళి నేను కూడా డాక్టర్ని అని చెప్పి మీరు ఎలాగో బేబీస్ ని వదిలేస్తున్నారు కాబట్టి ఆ బేబీస్ నాకు ఇవ్వండి అని చాలా బేబీస్ ని తీసుకున్నాడు. తీసుకుని ఏం చేసేసాడు చెప్పుగా అంటే, అతనికి ఒక ఐడియా వచ్చిందిలేండి. ప్రీమెచ్యూర్డ్ బేబీస్ ఇంకా కొన్ని డిఫికల్టీస్ తో పుట్టిన పిల్లలు చాలా మంది ఉంటారు కదా, అందరూ వదిలేస్తుంటారు. ఇలా బేబీస్ ని రకరకాల హాస్పిటల్లో తీసుకొని వాళ్ళందరినీ పెట్టి ఒక షో లాగా తయారు చేసాడు. ఫ్రీక్ షో అని చెప్పి ఏదో ఒకటి పెట్టాడు. చూడండి ఇలా వింతగా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా కూడా ఉంటారని చూడండి అని ఒక షో లాగా ఆర్గనైజ్ చేసి టికెట్లు పెట్టి జనాలు వచ్చి చూసేలాగా పెట్టాడు. ప్రీమెచ్యూర్డ్ బేబీస్ అయితే ఇంక్యుబేటర్స్, కొంచెం పెద్ద ఎక్విప్మెంట్ లాంటిది అలా అన్ని తీసుకొచ్చి అందులోనే పెట్టి పెంచుతూ ఉండేవాడు. చాలా మంది జనాలు వచ్చేవాళ్ళు చూడడానికి. టికెట్ కి ఎంత డబ్బులు అంటే అంత డబ్బులు ఇచ్చేసి చూడడానికి వచ్చేవాళ్ళు. డిఫికల్టీస్ ఉన్న వాళ్ళతో ఏదో షో లాగా అరేంజ్ చేసి చాలా డబ్బులు సంపాదించాడు ఇలాగా. దాంతో నిజంగానే పెద్ద స్టాఫ్ ని, నర్సుల్ని అందరినీ తీసుకొచ్చాడు. ప్రీమెచ్యూర్డ్ బేబీస్ ని సరిగ్గా చూసుకోవడానికి లేండి. ఈ టైనీ బేబీస్ అంటే ప్రీమెచ్యూర్డ్ బేబీస్ చాలా చిన్నగా ఉంటారు కదా, వీళ్ళని చూడడానికి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. అయితే ఇందులోనే ఇంకో మ్యాటర్ ఏంటంటే, బేసిక్ గా చెప్పాను కదా, అంత చిన్న పిల్లల్ని ఏదో ఒకటి చేసి వదిలించుకోవడానికి చూసేవాళ్ళు. ప్రీమెచ్యూర్డ్ బేబీ అయితే ఇంకా డాక్టర్లే వదిలేయండి అని చెప్పేవాళ్ళు. ఈ సైడ్ చూస్తే ఇతను నిజానికి వాళ్ళందరినీ ఇతను రెస్క్యూ చేసినట్టే కదా. ఇతని లైఫ్ మొత్తం ఇది ఈ విధంగా 6500 మందిని, అంతమంది పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అందరినీ రెస్క్యూ చేసినట్టే. వాళ్ళందరూ పెద్దోళ్ళు అయ్యారు ఇప్పుడు. అంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి షోలో పెట్టాడు, వాళ్ళందరూ పెద్దోళ్ళు అయ్యారు. అయితే ఈ కొంప తీసి వాళ్ళని కాపాడుదామని చెప్పి ఈ విధంగా ఏమైనా చేశాడా అదైతే మనకు తెలియదు. డబ్బులైతే బాగా సంపాదించాడు, అంటే రకరకాల టీవీ షోలు ఇవన్నీ అలా అరేంజ్ చేసుకుని అట్ ద సేమ్ టైం పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా పెంచాడు. ఏమో మేబీ నేనే ఎక్కువ చేస్తానేమో, అతను కరెక్ట్ గా చేసాడేమో. అయితే ఇందులోనే ఇంకో విషయం ఏంటంటే, ఇంక్యుబేటర్స్ ని ఇంత హెవీగా యూజ్ చేస్తూ పిల్లల్ని బాగా కాపాడి వాళ్ళని కూడా సరిగ్గా చెయ్యొచ్చు అనే విషయం ఇతను వల్లే తెలిసింది. ఇప్పుడు బాగా ఎక్కువగా వాడుతున్నారు, కానీ ఆ టైంలో అంత ఎక్కువగా స్టార్ట్ చేసింది వాడటం ఇతనే. అప్పుడు దాకా జస్ట్ ఉండేదంతే, ఏదో ఎమర్జెన్సీ హెవీగా ఉంది అనిపిస్తే వాడేవాళ్ళంతే. కానీ ఇతను వాడకం చూసి ఇంత బాగా వాడొచ్చని జనాలందరికీ, అంటే డాక్టర్స్ కి, మెయిన్ గా హాస్పిటల్స్ కి అందరికీ తెలిసింది. ఇతను ఏ ఉద్దేశంతో చేసాడు తెలియదు, కానీ లాస్ట్ కి చాలా మంచి జరిగింది. మీరేమంటారు? మేబీ మనుషుల్ని ఏమైనా ఎక్స్పోజ్ చేశాడా? అంటే ఇతను మెంటల్ బాగా వేసుకుని ఆ షో పెట్టాడే అనుకుందాం, కానీ వచ్చిన వాళ్ళకి ఏమైంది అంటే పిల్లలు వింతగా ఉన్నారని చూడడానికి వాడమైంది అసలు చండాలంగా. ఈ పనికి మనలో ఏమనాలి ఇప్పుడు? ఓకే, మీరేమంటారు చెప్పండి. ఫ్రెండ్స్, అది 2016 రష్యాలో అయింది ఒక ఇన్సిడెంట్. అప్పుడు కూడా పుతినేనా, అంటే పుతిన్ అంకులేనా అప్పుడు కూడా ప్రెసిడెంట్? అయ్యే ఉంటాడులేండి ఖచ్చితంగా. మీకేం తేడా కొడుతున్నట్టు అనిపిలా? ఇన్నేళ్ల నుంచి ఒక అతనే అసలు ఎలా ఉండగలుగుతున్నాడు? ఓకే, మన మ్యాటర్ అది కాదు. 2016 బండ్లు వేసుకుని మంచిగా హైవే ఎక్కి ప్రశాంతంగా పోతూ ఉండేవాళ్ళు. అయితే చాలా చోట్ల జనాలు టోల్ ఫీజు బాగా ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్పి కరెక్ట్ గా టోల్స్ వచ్చే టైంకి, అంటే ఆటోమేటిక్ గా కెమెరాలో రికార్డ్ చేసి మన బండి నెంబర్ని బట్టి అలా టోల్ ఫీజు పడేదిలేండి. అది ఎగ్గొట్టడానికి ప్లాన్లు వేసుకుని బండి కరెక్ట్ గా వచ్చి టోల్ ఫీజు పడే టైంకి ఆ బండి నెంబర్ ప్లేట్ ఉంటుందా అది హైడ్ అయ్యేలాగా ఏదేదో ప్లాన్ చేసుకుని ఎలాగో టెక్నాలజీ యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసేది. ఈ విషయం తెలిసాక BMW ఏం చేసాడు, ఇదేదో కొంచెం తేడాగా ఉంది, మనకు పనికొచ్చేలా ఉంది, కొంచెం ఫేమస్ అవుదాం మనం కూడా, ఓ పని చేద్దాం, టోల్ ట్యాక్స్ ని మొత్తం తీసేద్దాం అనుకున్నాడు. అంటే BMW బండి వాడే వాళ్ళకి మాత్రమే, వాళ్ళ కంపెనీలో ఇంకెవడ కొన్నా హైవే మీద ఎక్కడ ఇంకా టోల్ ట్యాక్స్లు కట్టాల్సిన పనే లేదు అని ఒక కొత్త స్కీమ్ తెచ్చుకున్నాడు. అంటే ఇంకా కంపెనీ కూడా కడతాడులేండి. నాకు అర్థం కాదు ఏంటంటే, BMW బండిలో కూడా తిరిగేవాడు టోల్ ఫీజు కట్టుకోలేని స్టేజ్ లో కూడా ఉంటుందా? అంత చీప్ గా వస్తుంది అక్కడ. సర్లేండి, కష్టాల్లో బతుకుతున్న BMW ఓనర్స్ కోసం ఆ BMW కంపెనీ వాడు టోల్ ఫీజు కట్టాల్సిన పని లేదయ్యా, ఆ డబ్బులు దాచిపెట్టుకుని బియ్యం కొనుక్కోండి అని ఇలాంటి స్కీమ్ తెచ్చాడు. దీన్ని చూసి అక్కడ ఉన్న మిగతా బండి కంపెనీ వాళ్ళు, అంటే మిగతా కార్ కంపెనీస్ వాళ్ళు కూడా, ఓకే కంపెనీ కస్టమర్లు కూడా, మాకు కూడా ఈ స్కీమ్ కావాల్సిందే, మేం బియ్యం వండుకోమా, మీరు కూడా ఈ స్కీమ్ పెట్టండి అని వాళ్ళ కంపెనీస్ ని మిగతా వాళ్ళు అడగడం మొదలు పెట్టారు. మెర్సిడీస్, ఆడి ఇలాంటి బండి ఓనర్స్ చాలా ఎక్కువగా అడుగుతున్నారంట. ఎవరు స్వామి ఆడీస్, మెర్సిడీస్, BMW వీటిలో తిరిగే పేదోళ్ళు అందరూ ఈ బ్యాచ్ వాళ్ళే అడుగుతున్నావులేండి. దాంతో ఇంకా BMW వాడు, అయ్యో ఇది కూడా మనకి బాగా పనికొచ్చేలా ఉంది, కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీ మొదలెడదామని చెప్పి ఈ మెర్సిడీస్, ఆడి కార్లు ఉన్నాయి కదా, వీళ్ళ కస్టమర్స్ ని టార్గెట్ చేసి ముందైతే BMW వాడు వాడి లోగోని రకరకాల సైజుల్లో ప్రింట్ చేసేసుకుని, అంటే స్టిక్కర్స్ లాగా తయారు చేసి ఈ స్టిక్కర్స్ ని మెర్సిడీస్, ఆడి బండిలో ఉంటారు కదా, అదే ఆ కార్లు తిప్పేవాళ్ళు ఆ ఓనర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ ఓనర్స్ అందరికి ఇచ్చారు ఫ్రీగా. కార్లు కొనుక్కోమనకుండా స్టిక్కర్లు తీసుకోమంటున్నాడు. ఏంటంటే ఈ స్టిక్కర్ తీసుకుని వాళ్ళ
బండి మీద వేసుకున్నారు అనుకోండి, అంటే వాళ్ళ బండి కంపెనీ లోగో ఉంటది కదా, ఆ లోగో మీద BMW వాళ్ళ లోగో పెట్టారు అనుకోండి, అలా మా లోగో పెట్టుకున్న చాలు వాళ్ళకు కూడా మేము టోల్ ఫీజు కట్టేస్తాం, మీరు కట్టాల్సిన పని లేదని ఇంకో స్కీమ్ తెచ్చాడు. ఏముంది, ఇంకా ఈ పేదరికంలో పోతున్న ఈ పేదోళ్ళంతా ఆడి కార్ మీద ఉన్న లోగోని BMW లోగోలతో చేంజ్ చేయడం మొదలు పెట్టారు. అంతే పెద్ద ప్రమోషన్ అయిపోయింది ఆ ఏడాదిలో BMW వాళ్ళకి. దాని తర్వాత మిగతా కంపెనీ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ అవి ఇవి అన్ని వచ్చి వెళ్ళిపోయాలండి ఇంకా. కానీ ఈ గ్యాప్ లో బాగా ప్రమోషన్ అయిపోయింది. ఇప్పుడు ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ అనమాట, లైఫ్ లో అందరికి ఒక్కసారైనా అయ్యి ఉంటది ఇలా. ఏం లేదు, బంధువులు ఫ్రెండ్స్ అందరితో కలిసి కూర్చొని సొల్లేసుకుంటూ ఉంటారు. మధ్యలో ఒకడు వస్తాడు గాలుడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, సడన్ గా టాపిక్ మీ మీదకి వచ్చేసిద్ది, మిమ్మల్ని ఏడిపిస్తారు, మీ మీద ఏదో ఒక మాట అండమో ఏదో ఒకటి అవుతుంది. అంటే సీరియస్ గా ఏదో అంటారని కాదు, జోక్ గానే, కానీ మనకు కొంచెం ఇన్సల్టింగ్ గా ఉంటది. తిరిగి మనం కూడా ఏదో ఒక కౌంటర్ వేయాలి, మంచి రిప్లై ఇవ్వాలి అనే ఫీలింగ్ ఇంకా మనకు లోపల నుంచి స్పీడ్ గా వచ్చేస్తుంటది. కానీ నిజానికి చాలా సార్లు అసలు నోట్లోంచి ఏమీ కాదు. కొంతమంది నవ్వేస్తారు, కొంతమంది ఏదో ఒకటి నార్మల్ గా ఆన్సర్ చెప్పేస్తారు, ఇంకొంతమంది ఏడుపు కొట్టోళ్ళు అయితే బొంగమూతి పెట్టుకుని ఫీల్ అయ్యి వెళ్ళిపోతారు. అంటే ఫ్రెండ్స్ ఏదో ఒకటి అంటారు, మనం కౌంటర్ వేద్దాం అనుకుంటున్నాం, మన వల్ల అవ్వ ఉండదు, మన వల్ల అయ్యి ఉండదు. అయితే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మీటింగ్ సొల్లు అంత అయిపోయాక ప్రశాంతంగా ఇంటికి వెళ్ళినప్పుడు బండి నడుపుతూ పోయినప్పుడు ఆ కౌంటర్ కి, అంటే వాళ్ళ అన్న మాటకి అద్భుతమైన కౌంటర్, అద్భుతమైన రిప్లై అప్పుడు వచ్చింది మైండ్ లోకి. అబ్బా ఈ ఆలోచన, ఈ డైలాగ్ గాని ఇందాక పడుంటే పాట్లో నేను ఫేమస్ అయిపోయి ఉండేవాడిని అని అనిపిస్తుంది. అయితే దీన్ని స్టేర్ కేస్ విట్ అని చెప్పి అంటారంట. ఎందుకంటే 17వ శతాబ్దంలో ఫ్రెంచ్ కి సంబంధించిన ఒక ఫిలాసఫర్ ఉన్నాడు డెన్నిస్ అని చెప్పి, అతని మంచి మీటింగ్ ఏదో జరుగుతుంది, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. రెస్టారెంట్ లో ఫుల్ గా మెక్కుతూ ఉన్నప్పుడు ఇతని ఫ్రెండ్ కి ఏదో అయ్యింది. ఏదంటే అదే ఇంకా ఈ చెప్పిన ఈ ఫిలాసఫర్ ని ఆడి ఫ్రెండ్ గాడు పెచ్చగా ఎక్కిరించాడు. ఇతను చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు, కానీ ఏంటి ఏమనాలో నోట్లోంచి ఏమి రాట్లా. మీటింగ్ అంతా అయిపోయి ఇంకా స్టెప్స్ లోంచి కిందకి దిగుతూ ఉన్నప్పుడు అప్పుడు అతనికి కరెక్ట్ సమాధానం వచ్చింది. కానీ టైం ఏమో అయిపోయింది. ఇప్పుడు పోయి ఆ సమాధానం ఇచ్చామనుకోండి, అతన్ని స్మార్ట్ ఫెలో కాదు చీప్ ఫెలో అనుకుంటారు. ఇంకా సమాధానం ఇవ్వలేకపోయాడు. సో మెట్ల మీద నుంచి వెళ్తున్నప్పుడు ఐడియా వచ్చింది కదా, అందుకే దీనికి ఈ ఫిలాసఫీకి స్టేర్ కేస్ విట్ అని చెప్పి నేమ్ పెట్టేశాడు. దీని తర్వాత సొల్యూషన్ కనిపెట్టడం ఇది ఏమైనా చేశాడంటే ఏం లేదండి. ఆ ఫ్రెంచ్ వాళ్ళకి ఆ లాటిన్ వాళ్ళకి ఇంకా పనే ఉంది. ఆ 17, 18 శతాబ్దంలో ఏది వచ్చినా సరే ముందు వాళ్ళ పేర్లు పెట్టేసుకోవాలా. తొక్కలో సమాధానాలు ఆన్సర్లు ఇవన్నీ తర్వాత పని. ముందు మన పేరు పెట్టేసుకున్నాం అనుకో, ఇంకా భూమి ఉన్నంత కాలం అందరూ ఇంకా వాళ్ళ పేర్లు చదువుకుంటా ఉంటాం. ఇదిగో ఈ లాటిన్ నుంచి ఇది తీసుకున్నారు, ఈ రోమన్ నుంచి అది లాక్కపోయారు, ఇంకా హిస్టరీ మొత్తం వాళ్ళ సొల్లే ఉంటది. అయితే దీనికి సొల్యూషన్ లేదా, ఇంకా జీవితాంతం ఇలాగే ఉండాలా అని అంటే జీవితాంతం ఇలాగే ఉండాలి. బేసిక్ గా బాగా ఇంటెలిజెంట్ ఫెలోస్ కి, చాలా ఫాస్ట్ గా ఆన్సర్స్ ఇచ్చే వాళ్ళకి, అంటే మంచి స్మార్ట్ ఫెలోస్ కూడా ఈ విధంగా చాలా సార్లు జరుగుతుంది. వాళ్ళకే అయినప్పుడు బుర్రంతా బంకమట్టి నింపుకొని ఉన్నాం, మనకెందుకు అవదు. కానీ నిజానికి మనం చేంజ్ అవ్వచ్చంట. మామూలుగా అక్కడ ఏమైంది, మన బ్రెయిన్ కి ఆల్రెడీ సమాధానం తెలుసు, కాసేపాగే వచ్చింది కదా. ఆ అద్భుతమైన సమాధానాన్ని అరగంటాగే గుర్తొచ్చింది అంటది మన బ్రెయిన్. మనమేమో ఏతే దవడకేసి కొట్ట అనిపిస్తుంది, ఇప్పుడు గుర్తొచ్చి ఏం లాభం. సో మన బ్రెయిన్ కి ఆన్సర్ తెలుసు కానీ ఆ టైంలో చెప్పలేకపోయింది. ఎందుకంటే మనం ప్రెజర్ లో ఉంటాం, ఏదో చెప్పాలి, ఏదో ఒక ఆన్సర్ ఇవ్వాలి, లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పి అనిపిస్తూ ఉంటది. ఇలా బ్రెయిన్ ని మనం ప్రెజర్ లో పెట్టామనుకోండి, ఇంకా ఆ టైంలో బ్రెయిన్ కూడా అమ్మా ఈ సచ్చినోడు ఇంత చిన్న విషయానికి మెంటల్ ప్రెజర్ ఎక్కువైపోయి పోయేలా ఉన్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లే అని చెప్పి అది అడావిడి అయిపోద్ది. దీని తర్వాత ఏమైంది, మైండ్ ప్రశాంతంగా అయిపోద్ది. స్నానం చేసేటప్పుడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు సైలెంట్ గా ఉంటది. అప్పుడు మన బ్రెయిన్ ఇందాక వాడు ఏదో అడిగినట్టు గుర్తే, కొంచెంలో ఫిట్స్ వచ్చి పోయేవాడు ఏదో అడిగాడా గుర్తొచ్చింది, దీనికి సమాధానం ఇస్తే అద్భుతంగా ఉంటదా, ఇదే దానికి ఆన్సర్ అని చెప్పి అప్పుడు అంటది. సో మైండ్ ప్రశాంతంగా ఉంచుకుంటే ఆన్సర్లు అప్పటికప్పుడు కూడా వస్తాయి. సో బ్రెయిన్ ని పీస్ఫుల్ గా ఉంచుకోవాలి. కానీ మన మొహాలకి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో సంబంధం లేని విషయాలకి, సంబంధం లేని కామెంట్లకే ఓ బీపీ వచ్చేస్తుంది. ఏదో వీడియో చూసి అసలు వీడికి అవసరమే ఉండదు, అంతా ఓ ఊగిపోతుంటది. ఇంకేంది ప్రశాంతంగా ఉండేది మైండ్. సింపుల్ మ్యాటర్, బుర్రలో బంకమట్టున్నా ప్రాబ్లం లేదు, ఆ బంకమట్టిని కూల్ గా ఉంచుకోవాలి. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను, ఎందుకు అనిపించింది ఫ్యాక్ట్ లో అది ఎదుగుతూ ఉన్నప్పుడు ఎందుకు అనిపించింది. మళ్ళీ ఇది విన్నాక ఇందాక చెప్పానుగా సంబంధం లేకుండా ఊగిపోయే బ్యాచ్ ఉంటదని, నేను ఫీల్ అవ్వమాకండి, నాకు అనిపించింది అంతే. చైనా ఈ మధ్యలో అసలు కనిపించకుండా బేబత్తంగా డెవలప్ అవుతుందండి. కొంతమందికి ఆల్రెడీ తెలుసు, చాలా మంది ఒప్పుకోరు కూడా. అడ్వాన్స్డ్ టెక్నాలజీలో అడ్వాన్స్ అయిపోతుంది. సింపుల్ గా రోబోట్లు తీసుకుందాం అనుకోండి, జాన్సన్ బ్లూ అని చెప్పి మొన్న రిలీజ్ చేశారు. గూగుల్ డీప్ మైండ్, ఎన్విడియా, డిజ్నీ రీసెర్చ్ వీళ్ళందరితో కొలాబరేట్ అయ్యి కొత్త రోబోట్ తయారు చేశారు. అదైతే అసలు చూడడానికి అంతగా అనిపించకపోవచ్చు, కానీ వరల్డ్ మొత్తం మీద అంత అడ్వాన్స్డ్ రోబోట్ అనేది లేదంట ఇప్పుడు దాకా. దాని మూవ్మెంట్స్ గానీ, వర్కింగ్ గానీ ఏ దేశం వాళ్ళు కూడా ఇప్పుడు అప్పుడే దాని దగ్గర కూడా రాలేదనే అంత రేంజ్ లో చేశారు. ఇంకా ఏ టెక్నాలజీలో చెప్పాలంటే అది ఉన్నంత అడ్వాన్స్మెంట్ లో ఎవ్వడు లేడు. మనం ఒక చాట్ జీపీటీ అది ఇది అంటాం గానీ అంతకు మించి ఎక్కడికి వెళ్ళిపోయినా వాడుతున్నారు వాళ్ళు. ఇదంతా ఏదో కన్ఫ్యూజింగ్ గా ఉంది అని అనుకున్నా. మొన్న కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు, BYD అని చెప్పి చైనా వాళ్ళు తెలియండి. ఇది ఒక న్యూ ఛార్జింగ్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఆ కార్లకి ఆ బల్లకి ఛార్జింగ్ పట్టాలి. బేసిక్
బేసిక్ గా అయితే చాలా ఎక్కువ టైం పడుతూ ఉంటది. ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే ఇంకా పెద్ద ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి ఇంకా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. పెట్రోల్ పోస్తే ఎంత టైం పడుతుంది, సేమ్ అంతే టైం లాగా తీసుకొచ్చేది. జస్ట్ 5 నిమిషాలు అంతే. ఛార్జింగ్ పెడితే ఆ ఎలక్ట్రికల్ వెహికల్ 400 కిలోమీటర్ల దాకా వెళ్ళిద్దంట. 5 మినిట్స్ అంతే. పెట్రోల్ పోసినట్టే లిటరల్లీ. 5 మినిట్స్ నా ఫోన్ కూడా సగం కూడా ఛార్జింగ్ ఎక్కదు కదా. 400 కిలోమీటర్లు పోయిద్దంట. టెస్లాతో పోలిస్తే డబల్ కంటే ఇంకా ఎక్కువ స్పీడ్ అంట. వీళ్ళు కనిపెట్టింది ఇప్పుడు. ఆ కంపెనీ గోలే అదంటలేండి, వాంగ్ చుంగ్ అని చెప్పి ఏదో చైనా సంబంధించిన అదే కంపెనీ ఫౌండర్ అతనే అన్నాడు. ఎగ్జాక్ట్ గా పెట్రోల్ కార్ అప్పుడు ఫీల్ ఎలా వస్తుంది, ఇలాగే వస్తుంది ఫీల్. అంటే ఛార్జింగ్ అప్పుడు ఎక్కువ టైం పడుతుందని జనాలు ఫీల్ అవుతున్నారు. ఎంత టైం వేస్ట్ అవుతుంది ఏంటి, ఈ పాటికి ఇంట్లో మూల కూర్చొని ఇన్స్టా రీల్స్ హ్యాపీగా చూసేవాడిని. టైం వేస్ట్ అవుతుందని కొత్త టెక్నాలజీ తెచ్చారు. ఏంది వీళ్ళందరికీ అన్ని స్కూల్ ఏజ్ లోనే నేర్పించేస్తున్నారు ఏంటి, ఎప్పుడెప్పుడు ఏమేమి టెక్నాలజీ తెచ్చేస్తున్నారో తెలియదు. మనకిడ బీటెక్ వచ్చినా నేర్పిస్తున్నట్లేదే. మీరేమంటారు, ఇండియానే తక్కువ చేసి అంటున్నావు నువ్వు అని చెప్పి అనుకుంటున్నారా? ఓకే, అయితే హితబోధన చేసే టైం అయిపోయింది. ఇంకొద్దు. మీకు పాపా జోన్స్ తెలుసా? బాగా పాష్ పీపుల్ కి తెలిసి ఉంటది లేండి. ఏ కాన్సర్ట్ బ్యాండ్ లోనో బ్యాండ్ గడ్ అయి ఉంటాడు అనుకోవద్దు. అంటే పిజ్జాలు అమ్మే కంపెనీ లేండి. డామినోస్, పిజ్జా హట్ ఉన్నాగా ఇవి ఎలాగో పాపా జోన్స్ కూడా అలా ఒకటి అనమాట. బాగా పెద్దదేలేండి. స్టార్టింగ్ టైమ్ లో పాపా జోన్స్ జస్ట్ ఒక్కటే అవుట్లెట్, ఒక్కటే కంపెనీ పెట్టుకో ఉన్నాడు. ఇంకా అంత పాపులర్ అవ్వలేదు. అయితే పాపా జోన్స్ ఫౌండర్ ఏం చేశాడు, ఇప్పుడు ఆ డామినోస్ లాగా అందరు సెలబ్రిటీస్ ని ఎత్తకొచ్చి రోడ్డంతా పోస్టర్లు అందించేసి అంత డబ్బులు మన దగ్గర లేవు, ఏదైనా డిఫరెంట్ గా చేద్దామని ఓ ప్లాన్ వేసుకున్నాడు. ఏం లేదు, ఇప్పుడు డామినోస్ ఉంటది కదా, వాళ్ళ అవుట్లెట్ ఒక దగ్గరికి వెళ్ళి, అంటే వీళ్ళకి దగ్గరగా ఉన్న దాని దగ్గరికి పోయి అలా వెయిట్ చేస్తూ ఉన్నాడు. కస్టమర్స్ ఏంటి ఫుల్ గా తీసుకొని కొనుక్కొని తిని డొక్కులు డబ్బాలని పక్కన ఉన్న డస్ట్బిన్ లో పడేస్తుంది. నైట్ కల్లా డస్ట్బిన్ అంతా ఫుల్ గా నిండిపోయింది. పాపా జోన్సోడు ప్రతిడే అర్ధరాత్రి దాకా నక్కి నక్కుండి మిడ్ నైట్ అవగానే ఆ డస్ట్బిన్ లోపలికి దూకేసేవాడు. ఎందుకంటే అందులో బిల్స్ ఉంటాయి కదా, డామినోస్ లో బిల్స్ ఉంటాయి. అంటే అది ఫుడ్ తీసుకున్నప్పుడు బిల్ ఇస్తారుగా, తిన్నాక లేకపోతే వచ్చాక బయటకు వచ్చాక అక్కడే అందులో డస్ట్బిన్ లో పడేస్తారు. ఈడిపోయి ఆ డస్ట్బిన్ లో మొత్తం గెలికి బిల్స్ అన్ని బయటకు లాగి అందులో పిజ్జాలు తిన్న వాళ్ళు ఎవరో చూశాడు. అంటే బిల్స్ ముందు నీట్ గా తుడిచి తడిచిపోతాయి, ఎండకి ఎండేసి చూస్తే ఆ బిల్స్ లో వాళ్ళ నేమ్స్, ఆ టైంలో అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండేవన్నమాట. బేసిక్ గా కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ ఉండేది ఆ బిల్స్ మీద. ఇక్కడ బిల్స్ అన్ని తీసుకున్నాడుగా, అందులో ఉన్న అడ్రస్లకి, మొబైల్ నెంబర్లకి అందరికి లెటర్స్, మెయిల్స్, మెసేజ్లు బాగా పంపాడు. ఏమని, అమ్మలాగా అయ్యేలాగా మీరు మంచి పిజ్జా లవర్స్, వాళ్ళలోనే బెస్ట్ పిజ్జా లవర్స్ అని మాకు తెలిసింది. అంటే వాళ్ళ నేమ్స్ కూడా ఉంటాయి, నేమ్స్ తో పాటు పంపించాడు. ఏదో స్పెషల్ గా వాళ్ళకే పంపించామన్నట్టు. మీరు బెస్ట్ పిజ్జా లవర్ కాబట్టి వరల్డ్ లోనే బెస్ట్ పిజ్జాని మీకు ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. అదే ఈ పాపా జోన్స్ పిజ్జా. ఎంతైనా పిజ్జా లవర్ కాబట్టి మేము మా దగ్గర ఫస్ట్ టైం కొంటే మీకు ఆఫర్ కూడా 50% ఆఫ్ ఇస్తాం, ఒకసారి ట్రై చేసి చూడండి అని చెప్పి డామినోస్ కస్టమర్స్ ఎంతమంది వచ్చారో వాళ్ళందరికీ మొత్తం కస్టమర్స్ అందరికి పంపించేసాడు. ఇంక ఇదే పని అయిపోయింది. వాళ్ళ రెస్టారెంట్ లో పనిచేసే ఎంప్లాయీస్ కంటే ఇక్కడ డస్ట్బిన్ చుట్టూ తిప్పి ఎంప్లాయీలు ఎక్కువ అయిపోయారు. తిప్పి కలెక్ట్ చేసి నిజంగానే చాలా సక్సెస్ అయిపోయాడు. అక్కడ ఒక్క అవుట్లెట్ వెళ్ళింది అప్పుడు ఆ టైంలో ఉన్నది. డామినోస్ ఈ విధంగా అక్కడ జరుగుతుందని తెలిసేటప్పటికే ఇతను పెట్టిన రెస్టారెంట్ బాగా ఫేమస్ అయిపోయింది. చాలా మంది కస్టమర్స్ వచ్చేసారు. టేస్ట్ కూడా బాగా చేసాడు లేండి. అదే ఫస్ట్ ది. ఇది సక్సెస్ అవగానే మళ్ళీ ఇంకో లొకేషన్ కి వెళ్ళిపోయి అక్కడ కూడా సేమ్ స్ట్రాటజీ ఆడ కూడా పనిచేసింది. ముందే కొద్ది నేమ్ పెద్దదైంది, బాగా ఎక్స్పాండ్ చేశాడు. అయితే 2018 ఏడాదిలో కంపెనీ నుంచి బయటకు వచ్చాడు. ఎందుకంటే రకరకాల కేసులు పడ్డాయిలేండి. డామినోస్ ఏమీ ఇలా ఈడే చేసుకున్నాడు. వాళ్ళ కంపెనీ ఇంటర్నల్ విషయాలు, ఇంకొన్ని డిఫరెంట్ కంపెనీస్ యొక్క సీక్రెట్లు అవి తెలుసుకోవడానికి తెగ ట్రై చేశాడంట. ఇలా యంగేజ్ లో డస్ట్బిన్ లో దూకి సీక్రెట్ విషయాలన్నీ తెలుసుకోవడానికి అంత ఊపు మీద ఉండేవాడు. ఇంకా పెద్ద అది బాగా ఎక్కువ అయిపోయి పెద్ద కంపెనీలో దూరిపోయి ఏదేదో సీక్రెట్లు తెలుసుకొని ట్రై చేసినట్టున్నాడు. చిన్నప్పుడు అలాంటి ఆలోచనతో పెద్దగా అవి ఎక్కువ అయిపోయి ఇప్పుడైతే చాలా కేసులు డీల్ చేసుకుంటూ ఉన్నాడు. ఇతని మీద పడ్డాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న అతను నేమో జేసన్. అయితే ఒహాయోలో ఒక ఆక్షన్ జరిగిందనమాట. అక్కడ కొన్ని ప్లేసులు, హౌసులు, ఎవరు వాడకుండా ఉండిపోయిన ఇల్లులు అలా చాలా ఉన్నాయి. అవన్నీ అమ్ముతున్నారు. సో ఇతను చాలా పెద్దగా జరుగుతుంది కదా, తక్కువకి ఏమైనా దొరికిద్దామని కొన్ని డబ్బులు కూడా పెట్టుకుని ఆ ప్లేస్ లో చిన్న ప్లేస్ కనిపించింది. ఆ ప్లేస్ లో షాప్ ఏదైనా పెడదామని ఇంకా అక్కడికి వెళ్ళి $5,000 కి మంచిగా ప్లేస్ కొనుక్కున్నాడు. ఆ ప్లేస్ నేమో బ్లూమ్ ఫీల్డ్ కోర్ట్ అనమాట. కొనుక్కున్న తర్వాత కొన్ని రోజులకి ఏం తెలిసింది, బ్లూమ్ ఫీల్డ్ కోర్ట్ అంటే ఒక్క ప్లేస్ కాదు, ఆ స్ట్రీట్ మొత్తం ఆ స్ట్రీట్ లో సైడ్ లో లైన్ లో ఉన్న ఇల్లులు మొత్తం అన్ని అఫీషియల్ గా అతని నేమ్ మీదకి షిఫ్ట్ అయిపోయి. ఆ టైంలో అవి ఎవరి నేమ్ మీద లేవు, వీళ్ళు అమ్ముతున్నారు, అన్ని అతని నేమ్ మీదకి వెళ్ళిపోయాయి. అంతా బానే ఉంది. ఇతనైతే అప్పటికి అతని ప్లేసే చూసుకుంటూ ఉన్నాడు. అయితే 3 సంవత్సరాల తర్వాత ఏమైంది, ఆ చుట్టుపక్కల గవర్నమెంట్ సంబంధించిన వచ్చి ఆ ప్లేస్ మొత్తం ఆ స్ట్రీట్ అంతా తీసేసుకున్నారు. ఇతని ప్లేస్ కూడా తీసేసుకుంటారంటున్నారు. వాళ్ళు ఏదో డిఫరెంట్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలంట. సో ఇతని ప్లేస్ కూడా లాక్కొని కొంచెం డబ్బులు ఇస్తామంటున్నారు. ఆ ప్లేస్ మొత్తం మీద అతను ఇప్పుడు రానికుండా బ్లాక్ చేసేసారంట. ఇప్పుడేమో పాపం వీడియోలో అతను అదే గోల్ చేస్తున్నాడు. ఒరిజినల్ గా రికార్డు లో కూడా అతని నేమ్ మీద ఇప్పుడు ఆ స్ట్రీట్ అంతా ఉంది. నా ప్లేస్ అయినా కనీసం నాకు ఇయ్యండి అయ్యా అని అంటే అతని దగ్గర కానిట్లేదు, కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. కోర్టుకు వెళ్దామంటే ఇప్పుడేమో అతను అంత ఖర్చు పెట్టలేడంట. అంటే న్యూస్ లో ఎక్కువ నడుస్తుంది. అప్డేట్ ఏమైనా ఉంటే ఇస్తాను. ఓకే, నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.